నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. లోకమునకు వెలుగు నీవా, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడట? వెలుగు కమ్మని పలకగానే వెలుగైంది. పోయినసారి కూడా ఈ మాటని నేను గుర్తు చేశాను. వెలుగు కమ్మని ఆజ్ఞ ఇవ్వగా వెంటనే వెలుగు కలిగెనే. ఉపవాస ప్రార్థనలో వాడుకున్నాం. లోకమునకు వెలుగు అని దిశ వెలుగు కమ్మని పలకగానే వెలుగైంది. హల్లెలూయా. వెలుగు దేవుడా నీవా? మళ్ళా ప్రశ్న, వెలుగు నీవా దేవుడా? లోకమునకు వెలుగు నీవా దేవుడా? రంగయ్య గారు ఏమంటాడు? లోకమునకు దేవుడు ఎవరు వెలుగు? దేవుడే. మీరేమంటారా? దేవుడే. హల్లెలూయా. లోకమునకు దేవుడే అని మీరు అంటున్నారు. రైట్. సమాధానం ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనము. ఆయన చీకటి కమ్మజేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తలగక మునిపే వెలుగు కొర్రకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దానిని గాఢాంధకారముగా చేయక మునిపే నీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనని కొనియాడుడి. చీకటి కమ్మక మునిపే అంటే ఇప్పుడు ఏముందండి? వెలుగుంది. చీకటి కమ్మక మునిపే మీ కాళ్ళు కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుకొని ఉండగా ఆయన దానిని గాఢాంధకారముగా చేయక మునిపే. మీరు వెలుగు ఉన్నది, వెలుగు కొరకు కనిపెట్టుకొని ఉన్నారు, దాన్ని గాఢాంధకారము చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన్ని కొనియాడుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇక్కడ దొరుకుతుంది. ఎవరురా వెలుగు? నవ్వింది ఎమ్మటే శ్వేత. జవాబు వచ్చింది, దేవుడు వెలుగు అని మనం అన్నాం. వాస్తవమే దేవుడు వెలుగే. ఆ ప్రశ్న కూడా కరెక్టే. 2 జవాబులు కరెక్టే. అది కూడా చూపిస్తారు. రంగయ్య అన్నదానికి జవాబు దొరుకుతుంది. మీరు ఇక్కడ సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ ఎవరాట వెలుగు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. మనుషులు దీపమును వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగుచుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. హల్లెలూయా. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నేను మీకు చెప్పాను, నేను మీతో మాట్లాడాను, నేను మీకు బోధించాను. అందుకే అంటున్నాడు, చీకటిలో నేను మీతో చెప్పునది వెలుగులో మీరు చెప్పాలి. హల్లెలూయా. అసలు వెలుగును సృష్టించింది ఎవరండి? దేవుడే. కానీ వెలుగులో మిమ్మల్ని ఉంచాను. మీరు వెలుగు సంబంధులు. మీరు ఎంత మాత్రము చీకటి సంబంధులు అసలే కారు. హల్లెలూయా. అందుకంటే మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. హల్లెలూయా. కాబట్టి మీరేం చేయాలంటే వెలుగు బిడ్డలు, వెలుగు సంబంధులు. మీరు చీకటి సంబంధులు ఎంత మాత్రమునో కాదు. లూకా సువార్త. నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవరు. మీరు చీకట్లో నడవరు, జీవపు వెలుగు కలిగి ఉంటుందని. మీ వెలుగు ఎలాంటి వెలుగట? జీవపు వెలుగాట. హల్లెలూయా.
మీ వెలుగు ఎలాంటిదంటే జీవంతో కలిగిన వెలుగు. అదే యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయం 46వ వచనము. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనము. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన మీరు పిల్లలు, దేవుని బిడ్డలు, చీకటిలో నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడట. అంటే ఇక్కడ అయ్యగారు ఒక్కడే కాదు, అమ్మగారు ఒక్కరే కాదు, సుధాకర్ ఏమని చెప్పబడుతుంది? నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎవరట? ప్రతి ఒక్కరు, మీరు అందరూ చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. వెలుగిచ్చుటకు పైన పెడతాం. లైట్ ఎందుకు కడతానా? పైకి అందరికి వెలుగు కొట్టాలి. నీవు వెలుగు, నువ్వు అందరికి వెలుగుమయమై ఉండాలి. హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. చీకటిలో నుండి తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తై ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. అయితే మీరు చీకటిలో నుండి, మనం కూడా ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, ఒకప్పుడు చీకటి బ్రతుకులో ఉన్నాము, ఒకప్పుడు చీకటితో నిండి ఉన్నాము. అయితే ఆ వెలుగైన దేవుడు, ఆ వెలుగైన క్రీస్తు, ఆ వెలుగైన యేసు, ఆ వెలుగైన పరిశుద్ధాత్మ, ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన వెలుగు. అందుకని దేవుని ఫోటో ఎక్కడైనా పెడితే పరలోకమందున్న తండ్రి ఫోటో కనపడాలంటే ఏం కనపడదు, ఆడ వెలుగే కనపడుతుంటుంది. హల్లెలూయా. ఆయన వెలుగు, ఆయన స్వరూపాన్ని నువ్వు చూడలేవు. అందుకే నచ్చున్నాడు. ఆయన వెలుగు ఎలా ఉందంటే, ఆయన కొండ మీద మోసేతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన కొండ మీద ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడినటువంటి ఆయన కొండ దిగి వస్తుండగా ఆయన ముఖము ప్రకాశించినట. హల్లెలూయా. ఆ ముఖం ప్రకాశిస్తే వీళ్ళు ఆయన ముఖం చూడలేక చేతులు అడ్డం పెట్టుకున్నారట. సూర్యుని చూస్తా, నువ్వు డైరెక్ట్ చూస్తావా, చేయి అడ్డం పెట్టుకుంటావా? ఎందుకు అడ్డం పెట్టుకుంటావు? వెలుగును చూడలేవు కాబట్టి ఆయనని చూడలేక ఆ వెలుగుని, ఇంకా ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాత, ఆయన ఈ లోకముల నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెలుగుగానే నిలబెట్టాడు. హల్లెలూయా.